విత్తనాల వలన అన్నదాతలతో పాటు వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ నాయకులతో కలిసి నకిలీ విత్తనాలపై నిరసన వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నకిలీ విత్తనాలు, ఫర్టిలైజర్స్ తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నకిలీ ఎరువులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. రైతులు ₹1,00,000 పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తుంటే మరోవైపు నకిలీ విత్తనాలతో అక్రమార్కులు దగా చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయాలి, రైతులను మోసం చేస్తున్న బోగస్ కంపెనీలను అరెస్ట్ చేయాలి, రైతులను మోసం చేస్తున్న బోగస్ కంపెనీలను రైతులను మోసం చేస్తున్న బోగస్ కంపెనీలను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే. రాష్ట్రంలో దాదాపు 198% వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి సందర్భం. అటువంటి రైతులను మోసగించేందుకు కొంతమంది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఇవాళ వరి వంగడాలు మేలు రకమైనటువంటి ఇవ్వకుండా నాసిరకమైనటువంటి విత్తనాలను అందించడం జరిగింది. వరి అంతా కూడా ఇవాళ భూమికి జానుడు అన్నట్లుగా ఒక్క అడుగు కంటే ఒక్క ఇంచు కూడా పెరగలేదు. ఇవాళ వరి పైరు పిలకలు రాకపోవడం వల్ల వేసిన వరి ఏదైతే ఉందో అదే ఎన్ను తీయడం జరిగింది. దిగుబడి తక్కువగా రావడం జరుగుతోంది ఈ విధంగా. కాబట్టి ప్రజలందరూ కూడా, రైతులు నష్టపోయారు. వారందరూ కూడా ఇవాళ అల్లు రామచంద్రాన్ని అల్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ₹1,00,000 ఇవాళ లోన్లు తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వరి పైరు వేసి నష్టపోతూ ఉన్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా నకిలీ విత్తనాలు అయితేమి, పురుగు మందులు అయితేమి, ఎరువులు అయితేమి ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవసాయ అధికారులు నిద్రపోతూ ఉన్నారా? అదేవిధంగా పాలనా యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నకిలీ విత్తనాలతో రైతులందరూ నష్టపోతుంటే నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగాను నేను, సార్ భూమికి జానడే ఉంది, వరి పైరు ఎదగలేదు, ఏంటంటే నేనేం చేస్తాను నాకేం తెలుసు అంటాడు. కనీసం ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎందుకు ఆ మాదిరిగా ఉన్నాయనేటువంటి సంజాయిషి కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ అధికారులు ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. రైతులను వెంటనే ఆదుకోవాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నకిలీ విత్తనాలు సరఫరా చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పురుగు మందులు అయితేమి, ఎరువులు అయితేమి నకిలీ అమ్ముతూ ఉన్నటువంటి వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.